ఇదేంట్రా ఇంత పని జరిగింది? మన ఎస్ఐ గారు ఊరేసుకోవడం ఏంట్రా? సార్, మిస్టర్ రాజ్, రామాపురం ఎస్ఐ రమణ సూసైడ్ గురించి. నో సార్, ఇట్స్ నాట్ ఏ సూసైడ్ సార్, ఇట్స్ ఏ ప్రీ ప్లాన్డ్ మర్డర్ సార్. పబ్లిక్లో పేపర్లో సూసైడ్ అనే వార్తలే వస్తున్నాయి. అఫ్ కోర్స్ సార్, బట్ అవర్ పోలీస్ రికార్డ్స్ అండ్ పోస్ట్మార్టం రిపోర్ట్స్ ఆర్ నాట్ సేయింగ్ లైక్ దట్ సార్. ఎస్ఐ రమణని ఎవరో చంపి ఉరేసినట్టు చెప్తున్నాయి సార్. ఎస్, ఈ మిస్టరీని ఛేదించి ఇది సూసైడ్ కాదు ప్రీ ప్లాన్ మర్డర్ అని ప్రూవ్ చేసి హంతకుణ్ణి పట్టుకోవటానికే నిన్నిక్కడికి పిలిపించింది. నువ్వైతేనే సమర్థవంతుడు అని నాకు అనిపించింది, అండ్ డిపార్ట్మెంట్ కూడా. ఎనీ డౌట్? నో సార్. సో టేక్ యువర్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ టు రామాపురం. ఛార్జ్ తీసుకుని రిపోర్ట్ చేయండి. ఐల్ బి బ్యాక్ ఇన్ ఫ్యూ డేస్ విత్ డీటెయిల్డ్ రిపోర్ట్స్ సార్. మిస్టర్ రాజ్, ఆయుధంతో అడవిలోకి వెళ్ళేవాడు నేను వేటాడడానికి వచ్చాను, నేను సేఫ్ అనే కాన్ఫిడెన్స్తో ఉంటాడు. బట్ ఏ మృగం ఎటువైపు నుంచి వస్తుందో పసిగట్టేవాడే కావాలి. బీ కేర్ఫుల్. సార్, మన ట్రైనింగ్లో చెప్తుంటారు కదా సార్, ఒక డెకాట్ని పట్టుకోవాలంటే నువ్వు డెకాట్ అయి ఉండాలని. అలాగే ఒక అడవిలో ఒక మృగాన్ని వేటాడేవాడు అంతకంటే పెద్ద మృగమై ఉండాలి. ఆ రామాపురం అనే అడవిలో ఆ పెద్ద మృగాన్ని నేనే అవుతాను. ఐ నో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ రాజ్. సార్, అది రామాపురం. అక్కడ ఏదైనా జరగచ్చు. నేను చూసుకుంటాను సార్. ఏంటి రంగయ్య, దేనికోసం వెతుకుతున్నావు? టీపాయ్ ఉండాలయ్యా. టీపాయా? టీపాయ్ ఎందుకు రంగయ్య? పెద్ద డైనింగ్ టేబుల్ పెట్టుకొని. ఊరుకోండి సెక్రటరీ గారు, మీకు ఈ మధ్య ఎటకారం ఎక్కువైంది. నేను జిమ్కి వెళ్తున్నా స్లిమ్ అవ్వడానికి. రమ్మ ఎక్కడైనా స్లిమ్ అవుతుందా? ఈయనవరబ్బా, మన రామాపురానికి కొత్త ఎస్ఐలా ఉన్నారే. నమస్తే ఎస్ఐ గారు, రండి కూర్చోండి. నమస్తే సర్పంచ్ గారు, నా పేరు పిఎన్ రాజ్. ఈ రామాపురానికి వచ్చిన కొత్త ఎస్ఐని. నన్ను ఒకసారి పరిచయం చేసుకుందామని వచ్చాను. సంతోషం. డ్రైవర్ రాలేదా ఎస్ఐ గారు? ఏందయ్యా విఆర్ఓ, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలీదా? కానిస్టేబుల్ వచ్చాడు కదా, ఆయన డ్రైవ్ చేయకూడదా? సర్పంచ్ గారు, మొన్న మన రామపురంలో చనిపోయిన ఎస్ఐ గారి గురించి. ఆ ఎస్ఐ గారు చాలా మంచి వ్యక్తి, నిజాయితీగల ఉద్యోగి. కానీ అతనిలా చేసుకుంటాడని ఎవరు? అతనికి శత్రువులు ఎవరన్నా ఉన్నారా? శత్రువులు? ఆఫ్ కోర్స్, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే ప్రతి ఒక్కరూ పోలీసులకు శత్రువులే. కానీ మీకు తెలిసి ఎవరైనా? ఎవరికి ఎటువంటి హాని తలపెట్టినవాడు అతనికి ఎవరు శత్రువులు ఉంటారు సార్? ఎనీహౌ సర్పంచ్ గారు, ఈ కేసులో మీ సహాయం మాకు అవసరం అవ్వచ్చు. తప్పకుండా ఎస్ఐ గారు, ఈ విషయంలో మీకు ఎలాంటి సహకారమైనా అందిస్తాం. సర్పంచ్ గారు, ఓ సెల్ఫీ దిగుదామా? ఓ, సార్, మన డిపార్ట్మెంట్లో అందరూ సర్వీస్ రివాల్వర్తో సూసైడ్ చేసుకోవడం విన్నాను, కానీ మన ఎస్ఐ రమణ గారేంటి సార్ ఊరు బయటకెళ్ళి మరీ ఆ చెట్టు దగ్గర ఊరేసుకోవడం? బలరామ్, ఇది మర్డర్ కాదు సూసైడ్ అని నన్ను నమ్మించడానికి ట్రై చేస్తున్నావా, లేక నువ్వు సూసైడ్ అని నమ్ముతున్నావా? సార్, అందరూ అంటుంటే విన్నాను సార్. బలరామ్, ఇది సూసైడ్ కాదు మర్డర్. ఇది సూసైడ్ కాదు మర్డర్ అని డిపార్ట్మెంట్లో ఉన్న నువ్వే నమ్మకపోతే ఎలా? ఓసారి సూసైడ్ స్పాట్కి వెళ్దామా? సార్, బలరామ్ సార్, 6 అడుగుల మనిషి ఊరేసుకోవడానికి 20 అడుగులు చెట్టెక్కాలంటావా? పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం ఎస్ఐ రమణ గుండెల మీద బయటకు కనిపించిన దెబ్బలున్నాయి.
ఏదో జరిగింది. పద. తరిమింది నలుగురైనా చంపింది ఇద్దరైనా దీని వెనకాల ఎవడో ఒకడున్నాడు. వాడెవడైనా వదిలేది లేదు. కనిపించట్లేదేంటి? సారీ బాబాయ్. ఎవరా నీకు బాబాయ్? ఎవరు నీకు బాబాయ్? మీ నాన్నకి నేను తమ్మున్నా లేదా మీ నాన్నకి నేను అన్ననా? ఎట్ట నీకు బాబాయ్? ఎట్టయితా అన్నా అన్నా అన్నా? వాడు నాకు వరుసగా మామ అయితే నేను నీకు బాబాయ్ అయితే వాడిని అన్నా అని ఎట్టంటావు? అది కాదు సార్. సారు ఎవరా నీకు? సారు నీకు చదువు చెప్పిన సారు? నాకే చదువు లేకుంటే సార్ అంట. సర్పంచ్ గారి ఇల్లు. సర్పంచ్ గారి ఇల్లు? సర్పంచ్ గారి ఇల్లు ఏదో నన్ను అడుగుతావా? సుబ్బిగా ఏంది? ఏంద్రా నువ్వు? కొత్త బాధ తెలీదా? పో ఇక్కడి నుంచి. పోతాండాలే. ఎల్రా నువ్వు ఇక్కడి నుంచి. నాకేం పనిలే. థాయ్ పోతాండాలే. వాడితో ఎందుకులే బాబు, వాడికి మొలల సమస్య. సైకిల్ ఎక్కినప్పుడు వాడు ఇలాగే రుసరుసలాడుతుంటాడు. కానీ మనిషి మంచోడే. నీకు సర్పంచ్ గారి ఇల్లు నేను చూపిస్తాను. పద బాబు. మన సర్పంచ్ గారి గత తీర్పును మరియు గ్రామ కట్టుబాట్లను ధిక్కరించి వీరన్న తప్పు చేసినందుకు మన గ్రామ సర్పంచ్ గారు తీర్పునిస్తారు. మీ అందరి వాదోపవాదాలు విన్న తరువాత ఈ వీరన్న ఊరి కట్టుబాటు తప్పి తప్పు చేశాడని అర్థమవుతున్నది. కాబట్టి ఇతనికి ఊరి కట్టుబాటు ప్రకారం శిక్ష అమలు చేయండి. అయ్యా వాడు తప్పు చేశాడయ్యా, ఒక్కసారి ఆలోచించండి అయ్యా సర్పంచ్ గారు. బాబు అయ్యగారు ఇక్కడే పంచాయతీలో ఉన్నారు. అయ్యా సర్పంచ్ గారు. ఏందిరా ఆలోచించేది? నువ్వు కానీరా. నమస్కారం అయ్యా. చెప్పు రంగే. బాబు. నమస్కారం సార్. నా పేరు శ్రీరామ్. నేను JSOS ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఈ ఊళ్ళో సేంద్రియ పద్ధతుల్ని, పంట దిగుబడిని పెంచడానికి వచ్చాను. మంచి ఉద్దేశం బాబు. మీరు మా రామాపురం రావడం మాకు చాలా సంతోషకరమైన విషయం. మా రైతులు పంట దిగుబడి రాక ఏవి నాసిరకమైన విత్తనాలు, ఏవి నకిలీ పురుగు మందులో తెలియక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. మా రైతులకు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా పంట దిగుబడి పెంచేలా మీరే చూడాలి. తప్పకుండా సార్. రంగయ్య, బాబుకు విడిది ఏర్పాటు చూడు. అట్టగే అయ్యా. థ్యాంక్ యూ సార్. మా పెద్దయ్య చాలా మంచోడు బాబు. ఈ ఊరు ప్రజలన్నా రైతులన్నా మా పెద్దయ్యకి చాలా ఇష్టం. నిజమయ్యా, మా పెద్దయ్యకి ప్రజలంటే చాలా పానం. ఏంటి బాబాయ్ అతను అలా కొడుతున్నారు? ఆగు బాబు, ఇది మా ఊరి కట్టుబాటు. కట్టేసి కొట్టడం కట్టుబాటు ఏంటి? అంత పెద్ద నేరం ఏం చేశాడు? ఆడు మా ఊరు కట్టుబాటు దాటి పొలం దగ్గర ఒక అమ్మితో మాట్లాడుతూ ఉన్నట్ట బాబు. అదేంటి బాబాయ్, అమ్మాయితో మాట్లాడితే ఇలా కట్టేసి కొడతారా? ఈ రామాపురంలో ఇంతే బాబు. ఇక్కడ ఈ కట్టుబాట్లు లేనప్పుడు చాలా పెద్ద ఘోరమే జరిగింది. అది ఈ రచ్చబండ దగ్గరికి వచ్చింది.
మన ఈ ఊర్లో ఉండి పెళ్లి చేసుకోవడం కుదరదు. మనం సిటీకి వెళ్ళి ఫ్రెండ్స్ ఆయనతో పెళ్లి చేసుకున్నారా? వద్దు శివ, మనం వెళ్తే మా నాన్నని మీ వాళ్ళు చంపేస్తారు. అలా ఏం కాదు నందిని, నా మాట విను, నాతో రా. శివ, అర్థం చేసుకో. నందిని, నన్ను వదిలి ఉండగలవా? అది నా వల్ల కాదు. నేను నిన్ను వదిలి ఉండలేను. మన ఈ ఊర్లో ఉంటే కలిసి ఉండలేం. రా పోదాం. మనం పెళ్లి చేసుకున్న తర్వాత మీ నాన్నని కూడా అక్కడికి రప్పించుకుందాం. మీ నాన్న నేను కాదనలేడు కదా? నిజమే, కానీ ఇంకా కానీ ఏంటి, మనకు టైం లేదు, వెళ్దాం పదా. శివ, నా మాట విను ప్లీజ్. శివ, శివ. అయ్యా, చంపేశారయ్యా. అయ్యా, చంపేశారయ్యా. నా బిడ్డని అన్యాయంగా చంపేశారయ్యా, అన్యాయంగా. అయ్యా, ఈ పెద్ద కులం వాళ్ళందరూ నా బిడ్డను అన్యాయంగా చంపేశారయ్యా. నా బిడ్డను అన్యాయంగా చంపారు. వీడే వీడే వీడేనయ్యా, వీడే 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 నా బిడ్డను అన్యాయంగా చంపాడు. వీరే రాయ్, మీరందరూ ఎందుకు నా బిడ్డను చంపారా? నా బిడ్డ ఏమన్యాయం చేసిందిరా? ఎందుకు చంపారా? అయ్యా సర్పంచ్ గారు, శవం చేతులు ఈ లెటర్ ఉందయ్యా. చదువు. ఇది శివ రాసిందేనయ్యా. నాన్న, మల్లయ్య గారు, ఇద్దరు నన్ను క్షమించాలి. దేవుళ్ళ లాంటి సర్పంచ్ గారిచ్చిన తీర్పును కూడా లెక్క చేయకుండా నందినిని విడిచి నేను, నన్ను విడిచి నందిని ఒకరినొకరు బ్రతకలేక మా ఫ్రెండ్స్ మా పెళ్లి చేస్తామంటే వారిని నమ్మి సిటీకి వచ్చాం. ఇక్కడ రాత్రి నా ఫ్రెండ్స్ ఒక బ్యాచిలర్ పార్టీ అని వారందరూ తాగి బలవంతంగా నాకు తాగించారు. నేను మత్తులో ఉండగా ఆ మత్తులో నా ఫ్రెండ్స్ నందినిని కిరాతకంగా రేప్ చేశారు. నేను మత్తు నుంచి తేరుకునేసరికి నందిని చనిపోయి ఉంది. నందిని మరణానికి నేనే కారణం కాబట్టి నా ముఖాన్ని చూపించలేక నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాను. నాన్న, నన్ను క్షమించండి. ఇట్లు మీకు ముఖం చూపించలేని మీ శివ. ఎంత అన్యాయం జరిగిందయ్యా. నా బిడ్డకి ఎంత అన్యాయం జరిగిందయ్యా. అమ్మా నందిని, ఎంత అన్యాయం జరిగిందమ్మా. చేశాడో చూడు. ఆ శివగాన్ని నమ్మిపోతే ఈ అమ్మాయి చచ్చిపోయింది. చూసావా అవ్వా కలికాలం. ఎంత పని చేశాడు రా శివగాడు. ఆ శివగాడు మంచోడే కదరా. వాళ్ళ స్నేహితులే ఇలా చేశారా. అయ్యా, ఇక మీదట మన రామాపురంలో ఇలాంటి ఘోరాలు జరగకుండా ఉండాలంటే మీరే ఏదో ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలయ్యా. అవునయ్యా, మీరే ఒక కఠిన నిర్ణయం తీసుకోవాలయ్యా. ఆగండి. నేను నిన్న పంచాయతీలోనే చెప్పాను, ఈ రామాపురానికి ఈ ప్రేమ పెళ్లిళ్ళు అచ్చిరావని. చూశారా, ముక్కు పచ్చలారని అమ్మాయిని కూడా చూడకుండా మృగాళ్లా ప్రవర్తించారు. అందుకే నేనొక నిర్ణయం తీసుకుంటున్నాను. ఇక నుండి ఈ రామాపురంలో యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు ఎదురైనా ఒకరినొకరు చూసుకోవడం, ప్రేమించుకోవడం అనే పిచ్చి పనులు చేయరాదు. ఒకవేళ ఎవరైనా ఈ పంచాయతీ తీర్పును అతిక్రమిస్తే వారికి, వారి కుటుంబ పెద్దకు 100 కొరడా దెబ్బలతో పాటు ఊరు బహిష్కరణ ఉంటుంది. వారి యావదాస్తి పంచాయతీ చేత జప్తు చేయబడుతుంది. మీకిది సమ్మతమైనా కాకపోయినా ఇదే నా తీర్పు. అది బాబు జరిగింది. ఆ అవమానం తట్టుకోలేక శివ వాళ్ళ నాన్న గుండెపోటుతో అక్కడే చనిపోయారు. ఈ బోర్డేంటి బాబాయ్? నేను చెప్పాను కదా బాబు, ఇదే శివ వాళ్ళ ఇల్లు. రండి బాబు. అతను నాన్న చనిపోయాడు సరే, మరి వాళ్ళమ్మ? ఈ బోర్డు పెట్టేటప్పటికే ఆమె పిచ్చిదై ఎక్కడికో వెళ్ళిపోయింది బాబు. ఎక్కడుందో ఏమో, ఆ దేవుడికే తెలియాలి.
ఆ ఫోటోలో శివ ఇతనే బాబు. తీసేస్తాను బాబు. తీయొద్దు బాబాయ్, అలాగే ఉంచండి. 2 రోజుల నుండి వెళ్ళిపోయేవాణ్ణి. ఈ ఇంటికి వాటికున్న బంధాన్ని చెరిపేయొద్దు. అలాగే ఉంచండి. అన్నీ మేమే సిద్ధం చేస్తాం బాబు, మీరేం చేసుకోవద్దు. ఓకే బాబాయ్. బలరాం, చెప్పండి సార్. ఎస్ఐ రామన్నకి ఇదివరకు వంట పని చేసిన వాళ్ళు ఎవరు? సార్, ఈ ఊర్లో సుబ్బమ్మ అనే ఒక ఆవిడ ఉండేదంట సార్. ఆవిడే వంట పని చేస్తుండేది. ఓకే బాబాయ్, ఇక్కడ బట్టలు వాష్ చేసే వాళ్ళు ఉంటారా? ధోబీ కూడా ఉండేవాడంట సార్, పక్కూ రోడ్ సార్. మరి పాలు పోసేవాళ్ళు, ఇల్లు ఊడ్చేవాళ్ళు? పాలు పోసేవాళ్ళని, ఇల్లు ఊడ్చేవాళ్ళని రమ్మని చెప్పాను బాబు. ఓకే బాబాయ్. వీళ్ళందరినీ సాయంకాలం పిలిపించండి, ఒకసారి వాళ్ళతో మాట్లాడాలి. ఓకే సార్. నువ్వు తిన్నావా? ఇంకా లేదు సార్, తినొచ్చు కదా. సరే సార్. బండేమో ఆగిపోయింది, ఈ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఏం చేయాలి? రోడ్ మీద కూడా ఎవరు కనిపించారు? లిఫ్ట్ కావాలా పాప? మనం నలుగురం ఉన్నాం కదరా, మరి పాపకి ఎలా లిఫ్ట్ ఇవ్వడం? వీడు ఓవర్ యాక్టింగ్. పోయి వెళ్ళకి దొరకాలా? రా పాప రా, వచ్చి మధ్యలో కూర్చో, నేను వెచ్చగా తీసుకెళ్ళా. 100కి డైల్ చేశాను, వాళ్ళు వచ్చి మీకు ఇస్తారు. ఎవరైనా వస్తే మనం, లేకపోతే వీళ్ళే మళ్ళీ వస్తారేమో. రాస్కెల్స్. ఏం చేయాలి? ఎక్స్క్యూజ్ మీ సార్, నా బైక్ ట్రబుల్ ఇచ్చింది. ఇక్కడ ఒక్క ఆటో కూడా రావడం లేదు. ఎవరెవరో పోకిరి వెధవలు వచ్చి మాటలతో బాధ పెడుతున్నారు. ప్లీజ్ కొంచెం మా హాస్టల్ దాకా డ్రాప్ చేయరా? వీడేంటి ఇస్తాడో, వీడేంటి ఇలా వెళ్ళాడు? పోకిరి వెధవల గురించి ఇంకో పోకిరికే చెప్పా. ఇక్కడేమో చాలా చలేస్తుంది అబ్బా. మేడం, ఆటో తీసుకొచ్చింది మీకోసమే, ఎక్కండి. పోకిరి కదా అనుకున్నా, కానీ మంచోడే. మీ మీద ప్రేమ ఎక్కువయ్యా, లేకపోతే నా మీద అనుమానం ఎక్కువయ్యా? సార్ ఎంబడి వస్తున్నాడు మేడం.
వెనకాల వస్తున్నాడా ఏంటి? వెళ్ళిపోయాడు అనుకున్నా, వెంటే వస్తున్నాడు. కేరింగ్ ఎక్కువే, సంఘ సేవకుడు అనుకుంటా. మీరు నన్నెందుకు ఫాలో అయ్యారు? రేపు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు ఫైల్ అవ్వకూడదు అంటే ఇప్పుడు 1 లీటర్ పెట్రోల్ ఖర్చైనా పర్లేదనిపించింది. అంత బాధ్యత ఉన్నప్పుడు మీరే నన్ను డ్రాప్ చేయొచ్చుగా. డ్రాప్ చేయొచ్చు, కానీ ఏమో మీరు అందంగా ఉంటారు కదా. మీ అందానికి నేను కూడా ఆకతాయిని కావచ్చేమో. ఏంటి ఫ్లర్టింగా? స్మార్ట్ గా యాక్ట్ చేస్తున్నారా సోషల్ వర్క్ పేరుతో? అందమైన అమ్మాయి కనిపించగానే అలా అనిపించటం అది నా వయసుకు సంబంధించింది. దాన్ని మీరు ఫ్లర్ట్ అంటున్నారు. ప్రాబ్లంలో ఉన్న వారికి సహాయం చేయటం అది నా క్యారెక్టర్. దాన్ని మీరు స్మార్ట్ యాక్ట్ అంటున్నారు. ఎటు చూసినా నన్ను శంకిస్తున్నారు. అప్పట్లో కవులు కవితల్లో చెప్పేది నిజమేనేమో. ఏం చెప్పారేంటి అప్పట్లో కవులు? మా మగాళ్లపై ఆడవాళ్ళకి అనుమానం ఎక్కువే. వీటికి ఎకసెక్కలు ఎక్కువే. ఎప్పటికి అర్థమవుతుందో మా మగాళ్ళంతా ఇన్నోసెన్స్ అని. అబ్బబ్బబ్బా, చాలా ఇన్నోసెన్స్. ఓకే, ఎలాగో మీరు నమ్మరు. ఇప్పటికే చాలా లేట్ అయింది. బాయ్, గుడ్ నైట్. ఏయ్ ఓయ్, వీడు స్మార్టా లేక స్మార్ట్గా యాక్ట్ చేస్తున్నాడా? మళ్ళీ వచ్చాడంటే. హలో, మీకు ఇంకా సెక్యూరిటీ ఇవ్వలేం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మేము వెళ్ళి పడుకోవాలిగా. దేనికి? సంఘ సేవక లేక అమ్మాయిల సేవక? ఏదైనా అనుకోండి. వీడికి మనసులో అనుకుంది కూడా తెలిసిపోయినా బాబు చాలా స్మార్ట్. హే సంఘ సేవకుడా, ఏంటి వెళ్ళిపోయాడు? సరేలే. బైక్ ఏంటి ఇక్కడుంది? అంటే అమ్మాయి కూడా లోపలే ఉన్నట్టుంది. సరే వెళ్ళి చూద్దాం. చూస్తుందా చూడదా, చూస్తుందా చూడదా, చూడాలి 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 చూడాలి, చూసేయాలి చూసేయాలి చూసేయాలి, చూడాలి 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 చూడాలి. ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు. అవునా? చూసేసింది. హలో సంఘ సేవకుడా. సంఘ సేవకుడా? నేను సంఘ సేవకుడేంటబ్బా? నా పేరు రామండి. అడగకుండానే వీడి పేరు చెప్పి పేరు తెలుసుకుంటున్నాడు. వీడు చాలా స్పీడే. మీరు? నేను సార్, ఆ రోజు నా స్కూటీ ట్రబుల్ ఇస్తే మీరు ఆటో తీసుకొచ్చారు. ఓ మీరా? ఇక్కడికి ఫ్రెండ్స్ ని కలవడానికి వచ్చాను. హాయ్ హాయ్, కూర్చోండి. మీ పేరు? అఖిల. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేను ఒక్కబడిన టైర్లకు పంచర్ లేచంటాడు. వానికెట్ట ఇచ్చావురా మీ చెల్లెల్ని? ఇంకొక మంచి సంబంధం చూడు. ఇంతకీ మీరేం చేస్తుంటారో చెప్పలేదా? అగ్రికల్చర్ బిఎస్సి చేశాను. అది. ఓహో. మరి మీరు? నేను ఇక్కడే హాస్టల్లో ఉంటూ బీటెక్ చదువుతున్నా. దానికన్నా కొండకు పోయి కట్టెలు కొట్టుకోవడం మేలరా. మీ ఫేస్బుక్ ఐడి? ఫేస్బుక్ అదేందది? యాడుంటది? ఉండు అడిగి చెప్తా. అన్నా ఫేస్బుక్ అంట ఎన్ని పేజీలు ఉంటది? పోరా పోయా. ఫేస్బుక్ లో పేజీలంటే ఈడు చదువుకున్నాడు కానీ ఏమి తెలియనట్టుంది. సరే సరేలే. అది ఇన్స్టాగ్రామా? యాడుంటది? ఎన్ని గ్రాములు ఉంటది? ఉండు. యో ఇన్స్టాగ్రామ్ అంట ఎన్ని గ్రాములు ఉంటది? ఏం తెలియదురా ఎబ్బికి. ఊరి గొట్ట వేసుకుని టౌన్ లో తిరుగుతా ఉన్నాడు. రే ఎవరా నువ్వు? ఎవరా నీది? మాది బద్వేల్. రే ఎక్కువ మాట్లాడావో పిసికేస్తా. ముందవేంటో తెలుసుకుని తర్వాత మాట్లాడు. హలో సంఘ సేవకులు గారు. అదేంటి అతనికి అదేదో తెలియచెప్పడం కూడా సంఘసేవే కదా. మామ వచ్చన్నారా? ఏయ్ నీ పెరుగు నాకేమొద్దు పోరా సామే. సంఘసేవ
ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి? కలుస్తానని చెప్పింది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. హాస్టల్లో కనుక్కుంటే నన్ను కలవడానికి వచ్చిందని చెప్తున్నారు. అఖి ఎక్కడా? నీ దగ్గరికి వచ్చింది కదా రామ్. రాలేదు. ఇంతకు ఏమైంది? ఏం లేదు, అఖిల రాగానే నాకు కాల్ చేయించు. ఓకే. ఎక్కడుంది? ఏమైపోయింది? మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుంది? వెళ్దాం పద. జ్ఞాపకాలు గతంతో ముడిపడి ఉంటాయి అంటారు. నిజమే. ఈ జ్ఞాపకాలే లేకపోతే ఇవన్నీ మర్చిపోవాలంటే బీర్ కావాలి. సిటీలో అయితే బార్కెళ్ళి బీర్ కొడతాం, మరి ఇక్కడే ఉంటాయి. మందు లేకుండా ఏ ఊరు ఉండదు. ట్రై చేద్దాం. అట్టా అంటే ఎట్టాగయ్యా? ఈ నేల ఎట్టాಗೂ తడిసేది లేదు. ముద్ద సరే, కాస్త గొంతైనా తడుపుకో అయ్యా. వద్దే. నువ్వెప్పుడు తింటావో, నా కడుపు ఎప్పుడు నిండుతుందో. ఏంటి తాత అవ్వ అంతలా అడుగుతుంటే తినొచ్చు కదా? ఏం చేసేదయ్యా, వేసిన పంట వేసినట్టే ఎండిపోతా ఉంటే ముద్దెట్టా దిగుతుందయ్యా. అదేంటి తాత, మీకు నీటి వసతి లేదా? ఆ 3 కయ్యల ముందుండే గంగిరెడ్డి పొలం నుండి నీళ్లు రావాలా, ఈ భూమి తడవాలా. కాని ఆడి పొలం తడిసేలోపే భూమిలో నీళ్లు ఎండిపోతున్నాయి. ఇంకా ఈ గుంట ఎప్పుడు తడవాలా? అయినా తాత, ఈ వయసులో మీకు కష్టం ఎందుకు? నాకు నీ ఎంత కొడుకుండేవాడయ్యా. ఆడే ఉండుంటే తట్టడు పుట్టడు ఒడ్లుచ్చుండేవి, కడుపు నిండుండేది. 3 ఏళ్లుగా వానలు రాక, వేసిన పంటలు చేతికి రాక, చేసిన అప్పులు తీరక, ఆడు ఏ చేత్తో పంటేశాడో ఆ చేత్తోనే పానం తీసుకున్నాడయ్యా. ఇక మిగిలింది ఈ గుంట ఒక్కటే. దీన్నే పండించుకోవాలా, ఈ కడుపు నింపుకోవాలా. ఈ వానదేవుడు కరుణించేది లేదు, మా కడుపు నిండేది లేదు. ముద్దెట్టడానికి ఉన్న కొడుకు లేకపోయే, నేల తడవటానికి వానదేవుడు కరుణించకపోయే, ఇంక మేమెట్టా బతకాలయ్యా? అప్పుడు నా కొడుకు సావును ఆపలేకపోయాను, ఇప్పుడు ఈ పంట సావును ఆపలేకపోతున్నానయ్యా. అనేసుకో తాత.
గట్టిగా అనేసుకో. నీ కొడుకే వచ్చాడనుకో, ఈ నేలే తడిచిందనుకో. విఆర్ఓ గారికి ఏం కష్టం వచ్చిందో ఇలా ఊరేసుకున్నాడు. ఎవయ్యా సైడ్కి జరుగు. ఇదే స్పాట్, అదే చెట్టు, సేమ్ టు సేమ్. మన ఎస్ఐ గారిని ఫాలో అయినట్టున్నాడు. బలరాం సార్, బాడీ దించు. ఓకే సార్. ఇది మర్డరా సూసైడా? మర్డర్ అయి ఉంటుంది ఎస్ఐ గారు. ఇది మర్డర్ అని మీకెలా తెలుసు సర్పంచ్ గారు? మా విఆర్ఓకి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. సరే చూద్దాం. బలరాం సార్, బాగా వెతుకో, మనకు కావాల్సిన ఆధారాలే దొరుకుతాయేమో. ఓకే సార్. ఆ జేబులో సూసైడ్ లెటర్ లాంటివి ఏమైనా రాసుకుని ఊరేసుకున్నాడేమో చూడు. సార్ సూసైడ్ నోట్ ఉంది సార్. నేను చెప్పలా సూసైడ్ లెటర్ రాసుకుని ఊరేసుకుంటాడని? మా ఎస్ఐలాగే సూసైడ్ సర్పంచ్ గారు. బలరాం, ఆ సూసైడ్ లెటర్లో ఏముందో చదువు. సార్, దేవుడు లాంటి సర్పంచ్ గారికి, అయ్యా నా ఆరోగ్య విషయం మీకు తెలిసినదే. ఈ షుగర్ వ్యాధి వలన నా ఉద్యోగ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నందున మన ఊరి రైతులకు ఎలాంటి న్యాయం చేయలేక మానసిక ఒత్తిడికి గురై కృంగిపోయి నాకు నేనుగా ఆత్మహత్య చేసుకుంటున్నాను. దీనికి ఎవ్వరూ బాధ్యులు కారు. ఇట్లు మీ విఆర్ఓ రాజు. షుగర్తో ఇబ్బంది పడే మాట వాస్తవమే కానీ విఆర్ఓ గారు ఇలా చేశారేంటి సర్పంచ్ గారు? ఒరే, మన విఆర్ఓని చంపినారంటావా? సూసైడేరా, లెటర్ రాసి ఊరేసుకున్నాడు కదా. ఏమోరా, సూసైడ్ మర్డరో అంతా దేవుడికి తెలియాలి. పంట మొత్తం ఎండిపోయేట్టుంది. ఈ వర్షం వచ్చేటట్టు లేదు. ఆ చినుకు రాలేట్టు లేదు, మా కడగడ్లు తీరేట్టు లేదు. ఈ ఎండిన సెల్లు చూస్తా ఉంటే నా కొడుకు సావే గుర్తుకొస్తుంది. ఈ ఎండిన సేను నరికేస్తే గాని నాకు తృప్తి ఉండదు. అమ్మా వద్దయ్యా, అయ్యా వద్దయ్యా, జరిగే నా మాటనయ్యా. చూడే తాత, రా తాత, రా. నీ కొడుకొచ్చాడు.
బాబుగారు ఈ ఆకులు ఆకుపురుగే కాకుండా అగ్గి తెగులు లాంటివి కూడా వస్తూ. బాబు అమ్మాయి గారు వస్తున్నారు. కట్టుబాట్లు. రంగయ్య గారు, మీరు పొలానికి వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అటగానయ్యా. ఓకేనా? ఎక్కడుంటుంది? ఎక్కడుందబ్బా? ఎక్కడుంది? ఎలా ఉన్నావురా? వద్దు, ఇటు తిరగొద్దు, అటు తిరిగే మాట్లాడు. ఈ ఊరి కట్టుబాట్లు నీకు తెలీదు. దీనమ్మ, ఇదో ఊరు, దీనికి ఇంకా కట్టుబాట్లు ఏంటి? ఏం లేదు, మంచి ఊరు మంచి కట్టుబాట్లు అంటున్నా, అంతే. నీకు మెసేజ్ చేశా కదా రామ్, నా గురించి వెతకద్దని. మళ్ళీ నా కోసం ఇంత దూరం వెతుకుంటూ ఎందుకొచ్చా? నిన్ను చూడకుండా ఉండలేక నిన్ను కలవాలని. రామ్, నువ్వు నన్ను కలవాలని వచ్చావని నాకు తెలుసు, కానీ ఈ విషయం మా ఊరు వాళ్ళకి తెలిస్తే చాలా ప్రమాదం. అఖిల ఆ రోజు కేఫ్లో. అక్క వెళ్దామా? వస్తున్నా, నేను వెళ్తున్నా. అఖి, మళ్ళీ ఎప్పుడు? చూడు రామ్, సిటీలో లాగా మనం ఎప్పుడు పడితే అప్పుడు కలవడానికి కుదరదు, ప్రయత్నించకు. రాక వెళ్దాము. బాయ్ రామ్, నేను వెళ్తున్నా. అఖిల, అఖిల, పదండి వెళ్దాం. చంపినారు కదరా గప్పుడా కొడకలారా. ఒరే గప్పుడా కొడక, చెత్తడా కొడక, ఒరే కాకి పుట్టినాయా గప్పుడా కొడక, ఎక్కడి నుంచి ఉంటారా మీరు? వచ్చి నన్ను గుద్దుతారేంట్రా? పోండ్రా పోండ్రా పేడ మొహలారా, పోండి. సార్ 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 కాపాడండి సార్, బూతులతో చంపేస్తున్నాడు. బూతులతో చంపేస్తున్నాడు సార్. ఏంద్రా ఇదే? నాకు వీళ్ళ గొడవ ఏంటో చూసుకో, నాకు గోడంలో పను. సరే ఎవరా మీరు? ఏమైంది? వాడంతగా రుసరుసలు ఆడుతున్నాడంటే మీరు ఏళ్ళు ఎక్కడ పెట్టారో? ఎక్కడో కాదు సార్, మళ్ళీ చంపినారా? నువ్వు ఆగు, నువ్వెట్టరా? ఇంతకీ మీరెవర్రా? శ్రీమంతులు సార్. ఈ ఊరు కొత్త సార్. కొత్తనే అర్థమవుతోంది. అసలు ఈ ఊరు ఎందుకు వచ్చారు మీరు? ఈ ఊరిని దత్తత తీసుకొని డెవలప్ చేయడానికి వచ్చాం సార్. దత్తత తీసుకోవడానికి మీరెవర్రా? మేము గవర్నమెంట్ లో ఉండేవాళ్ళం, మేము ఉండే తిని తొంగోడానికా? ఎన్నాళ్ళు ఊరు మీరు చెప్పు చేతిలో పెట్టుకుంటారు? ఏంట్రా ఎక్స్ట్రా? నన్నే కొడతావురా? ఈ ఊరిని దత్తత తీసుకున్నావంటే నిన్ను దత్తత తీసుకున్నట్టే. ఏంట్రా సినిమా డైలాగులా? నా లైఫ్ లో ఎన్నో పనులు దత్తత తీసుకుని డెవలప్ చేశాను, ఇంతవరకు నన్ను అడిగిన లేదు, కానీ ఈడు అడుగుతాడు. మీకు మెంటలా? వెళ్ళండి ఇక్కడి నుంచి. ఒక్కసారి దత్తత తీసుకున్న తర్వాత ఈ ఊరిని డెవలప్మెంట్ చేయకుండా వెళ్ళడం మా ఇంట వంట లేదు. అంటే మీరు వెళ్ళరా? వెళ్ళము. చూస్తాం 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 నీ అంతు చూస్తాం. చెప్తా. ఏంద్రా మీరు చూసేది? పండ్రా పండి. రేయ్, మాతో పెట్టుకుంటున్నావు, మాతో పెట్టుకున్న వాడికి రాత్రి గడిచింది లేదు. నువ్వు పెట్టుకుంటున్నావు, పొద్దున్న కల్లా సెవ్ అయిపోతావు. మన ఊరికి ఏం జరిగిందో? మొన్నేమో విఆర్ఓ గారు ఊరేసుకుని చచ్చిపోయారు, ఈ రోజేమో పంచాయతీ సెక్రటరీ గారు ఊరేసుకుని చచ్చిపోయారు. మన ఊర్లో ఏదో జరుగుతుందిరా లచ్చయ్య. దేవుళ్ళ లాంటి పంచాయతీ సెక్రటరీ ఏమైందో ఏమో ఊరేసుకుని. సైడ్ జరగండి, సైడ్ 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 జరగండి. ఓ షిట్, $50 మిలియన్ రాత్రిపౌలు కష్టపడి ఆడింది ఒక్క దెబ్బతో పోయిందయ్యా. బలరాం సార్, ఈ రామపురం వాసులకి తెగ నచ్చినట్టుందయ్యా. ఒకరి తర్వాత ఒకరు గ్యాప్ లేకుండా వేసుకుంటున్నారు. ఏంటి సార్? ఊరి బలరాం సార్, బాడీని దించు. ఓకే సార్. బలరాం సార్, సూసైడ్ లెటర్ లాంటిది ఏమైనా దొరుకుతుందేమో చూడు. అలాగే సార్. సూసైడా? కాదా? సార్, సూసైడ్ లెటర్ సార్. చెప్పా కదా. ఎస్ఐ గారు, ప్రతిదీ మీకు ఆటలా ఉంది. ఇది ఖచ్చితంగా మర్డర్ అని అర్థమవుతున్నది. మీరు సూసైడ్ అంటారేంటి? ఎస్ఐ గారు, ఎవరో ప్లాన్ చేసి చంపారు. చంపారా? ఎలా చెప్పగలరు?
మీకు అర్థమవలేదా? ఒక మనిషి 20 అడుగుల చెట్టెక్కి ఎగిరి ఊరేసుకుంటాడా? ఏ ఎందుకేసుకోకూడదు? చెట్టెక్కి తాడు కట్టుకుని ఎగిరి దూకొచ్చు కదా. ఏం బలరాం? అవును సార్, అంతే. ఎస్ఐ గారు, వెట్టకారం ఎక్కువయింది నీకు. ఈ రామాపురంలో ప్రభుత్వ ఉద్యోగులంతా చచ్చిపోతుంటే ఏం చేస్తున్నారు మీరు? ఇంతవరకు ఇక్కడ జరిగినవన్నీ ఆత్మహత్యలే అని నేను అనుకున్నాను, కానీ ఇవి హత్యలని అర్థమవుతున్నది. ప్రశాంతంగా ఉన్న ఈ రామాపురంలో ఎవరు ఎవరిని ఎందుకు చంపుకుంటూ పోతున్నారో అర్థం కావట్లేదు. ఇవన్నీ ఆత్మహత్య కేసులే అని క్లోజ్ చేయడానికే వచ్చినట్టున్నారు మీరు. దీన్ని రాజకీయంగా ఎక్కడ లేవని తాలో తెలుసు నాకు. రండి పోదాం. సార్, ఈ మనిషి అధికార పార్టీని బాగా కదిలించేటట్టున్నాడు సార్. కానీ బలరాం, కానీ ఫార్మాలిటీస్ అని పూర్తి చేసి బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే సార్. సార్ నిన్న వీళ్ళ సార్ సెక్రటరీతో గొడవ పడ్డారు, మేము చూసినాం సార్. పొద్దున్నే చంపేస్తామన్నారు సార్. రేయ్, ఎవర్రా మీరు? శ్రీమంతులు సార్. శ్రీమంతులు సార్. యావుర్రా మీది? హైదరాబాద్ సార్. ఎందుకొచ్చారా ఇక్కడికి? ఊరిని దత్తత తీసుకుని డెవలప్మెంట్ చేద్దాం సార్. రేయ్, ఏంట్రా తెక్కలుగా మాట్లాడుతున్నారు? లోపలేసి 4 తన్నులు తంతే నిజాలు చెప్తారు సార్ వీళ్ళు. బలరాం, వాళ్ళకేం తెలియదు, వాళ్ళని వదిలేయ్. థ్యాంక్స్ సార్. మళ్ళీ ఇటువైపు రామ్ సార్. అమ్మయ్య. రేయ్, సార్ నేను పిలిచినప్పుడల్లా చెప్పిన చోటుకల్లా వస్తూ ఉండాలి. అలాగే సార్. వెళ్ళొస్తాం. బలరాం, బండితే. అన్ని ఊళ్ళలో రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే మన రామాపురంలో ఏంట్రా? ఆ రైతులకి ఏదో చేద్దామని వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులు చనిపోతున్నారు. అసలేం జరుగుతుందో ఏంటో మన రామాపురంలో. రే, ఏంట్రా మాట్లాడితే ఇంటికొచ్చేస్తావా? సిటీలో మాట్లాడితే ఊర్లోకి వచ్చావు, టెంపుల్లో మాట్లాడితే ఇంటికొచ్చావు. ఏంట్రా నీ ధైర్యం? నువ్వే నా ధైర్యం. మా ఇంట్లో 100 మంది ఉన్నారు, నిన్ను చూసి చంపేస్తారు. లేడిని వేటాడాలని మనసులో ఉండాలే గాని పులి 100 మందిలో ఉన్నా వస్తుంది, జింకల మందలో ఉన్నా వస్తుంది. అది దాని నైజం. ఇలా నీ కౌగిట్లో చచ్చిపోవాలనిపిస్తోంది. సింక్ అవ్వలేదు. ఇప్పుడు సింక్ అయిందా? అమ్మో, మా నాన్న లేచినట్టున్నాడు, నిన్ను చూస్తే చంపేస్తారు. వద్దులు. హే, వద్దులు. అవును, నువ్వేంటి ఇంతవరకు మేల్కొనే ఉన్నావు? ఏం లేదు, నిన్ను చూశాక నిద్ర పట్టడం లేదు. వద్దులు బాబు, వద్దులు. నీకేమో భయం లేదు, నాకు మాత్రం చచ్చంత భయం ఉంది. ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోరా. తప్పదంటావా? తప్పదు. ఆగు, నేను చూస్తాను, అప్పుడు వెళ్ళు. ఓకేనా? ఉండు, ఇక్కడే ఉండు. రా, ఎవరు లేరా? వెళ్ళాలా? రా. వెళ్ళాలాకి? రా. ఇలాగే వెళ్ళిపోవాలా? అవును. అది కాదు, ఏం తీసుకోకుండా వెళ్ళిపోవాలా అని. ఇంత కష్టపడి వచ్చాను కదా, ఇలానే వెళ్తే ఏం బాగుంటుంది? అవును. హే మొగడా,
వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమేనా? మరి పులన్నా వేటన్నా? ప్లీజ్ 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 వెళ్ళు 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 వెళ్ళు. అర్థం చేసుకోవచ్చు కదా, వెళ్ళు. అబ్బా ఏం అక్కడ విషయం, నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమేనా? అబ్బా సరే అయితే అయితే ఒక హక్, ఒక కిస్. ఇది ఎలా ఉందో తెలుసా? చిన్న పిల్లని గారాబం చేస్తూ ముద్దు పెడుతున్నట్టుంది. నాకు ఇలా వద్దు. ఇదైతే ఇప్పుడొద్దు. ఇది సరైన సమయమైనా కానీ ఇప్పుడొద్దు. మరొస్తా. రామ్ మరి వెళ్తావా? ఇంత ఇష్టం ఉన్న దానివి అక్కడ నన్ను ఎందుకు వదిలేసి వచ్చావు? అవన్నీ రేపు చెప్తా బాబు. అంటే రేపు రాత్రి మళ్ళీ రమ్మంటావా? రేపు నేనే వస్తా, సిరిపురం కొండ మీద ఉన్న గుడి దగ్గరికి. ఓకేనా? పక్కనా? పక్కా బాబు, పక్కా. వెళ్ళు. రేపు పొద్దున నేను కలుస్తా కదా, వెళ్ళు. అమ్మయ్య.